హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 11వ అధ్యాయం చదువుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలము కలుగును. విష్ణార్చనాంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లల్లో వంటలు చేయిసు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యమును వలన స్నాన జప దీపారాధ ధనికములను ఆచారములను పాటించక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా నెంచి విసుగు చెందక సకల లోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా చేయుచున్నను ఇండ్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడ మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపముందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టియుండట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధములు హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుతూ రక్తము కక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాచులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేదు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని ప్రతిమలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి 3 బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధ పెడుచున్నారు కాన నా యందు దయించి వానిని ఉద్ధరింపుడని ప్రార్థయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు స్నాన సంధ్యార్థులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12వ రోజున కూడా తైల లేపనము, మద్య మాంస భక్షణ
చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ముడారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులోకి ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమునకు వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము, కిరాతనుకు పురాణము వినుట వల్ల కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోచినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులో ఆమె అట్లే దారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపం వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.